హలో ప్రోగ్రామర్స్ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మీరు ఎథికల్ హ్యాకర్ అవ్వాలనుకుంటే మీకు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి దాని గురించి మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వీడియోని ఎండింగ్ వరకు చూస్తూ ఉండండి. ఎందుకంటే ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ లాంగ్వేజ్ మీద కాన్సన్ట్రేట్ చేసినట్టయితే యూ విల్ డెఫినెట్లీ బికమ్ ఎథికల్ హ్యాకర్. లైక్ వెబ్ పెనిట్రేషన్కి ఏమేమి యూజ్ అవుతుంది, గేమ్ పెనిట్రేషన్కి ఏమేమి యూజ్ అవుతుంది, రివర్స్ ఇంజనీరింగ్కి ఏమేమి లాంగ్వేజ్ యూజ్ అవుతాయి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండింగ్ వరకు చూస్తూ ఉండండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేయండి, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మీకోసం డైలీగా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. హాయ్, దిస్ ఈజ్ ఆయుష్ పెనుmatsa. ఫస్ట్ మనం వెబ్ పెనిట్రేషన్ గురించి మాట్లాడుకుందాం. వెబ్ పెనిట్రేషన్ కావాల్సిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి అంటే లైక్ MySQL కానివ్వండి, PHP, JavaScript అండ్ HTML. సో ఇవి మనకి చాలా యూజ్ అవుతాయి వెబ్ పెనిట్రేషన్లో. ఎందుకంటే మనం బగ్స్ని ఐడెంటిఫై చేయాలన్నా ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనకు వచ్చి ఉండాలి. MySQL అండ్ PHP సో బ్యాక్ ఎండ్ యూజ్ అయ్యే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కదా, ఇవి మనకి మేజర్గా వచ్చి ఉండాలి. అండ్ JavaScript అండ్ HTML. సో ఇవన్నమాట వెబ్ పెనిట్రేషన్ టెస్టింగ్కి యూజ్ అయ్యే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో మీరు ఇవి నేర్చుకున్నట్టయితే సో మీరు ఒక వెబ్ పెనిట్రేషన్గా లేదంటే వెబ్ పెన్ టెస్టర్గా మీరు ఒక కెరియర్ చూసుకోవచ్చు. అలా కాదు, కంప్లీట్గా ఎథికల్ హ్యాకర్ అవ్వాలి, సో అన్ని ఫీల్డ్లో నేను ఉండాలి అనుకుంటే ఈ వీడియో చూస్తూ ఉండండి. ఇంకా ముందు గేమ్ పెనిట్రేషన్కి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీకు వచ్చి ఉండాలి కంప్లీట్గా అయితే చెప్తాను. సో వెబ్ పెనిట్రేషన్కి అయితే ఈ 4 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి అయితే వచ్చి ఉండాలి. లైక్ HTML, JavaScript, PHP అండ్ MySQL. సో ఈ 4 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట ఒక వెబ్ పెన్ టెస్టర్కి తెలిసి ఉండాల్సిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. నెక్స్ట్ మనం రివర్స్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే రివర్స్ ఇంజనీరింగ్ చేయాలనుకుంటే మీకు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి అంటే C వచ్చి ఉండాలి, జావా వచ్చి ఉండాలి. సో దీంతో పాటు అసెంబ్లీ కూడా వచ్చి ఉండాలి. సో అసెంబ్లీ ఏమనుకుంటున్నారా, అసెంబ్లీ ఏం చేస్తుందంటే ఆబ్జెక్ట్ కోడ్ని క్రియేట్ చేస్తుంది. ఎలా? అమ్నిమోనిస్ అండ్ సింటాక్స్ వీటి కాంబినేషన్స్ ని ట్రాన్స్లేట్ చేస్తూ. సో ఈ 3 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనకు వచ్చి ఉండాలి మనం ఒక రివర్స్ ఇంజనీర్ గా వెళ్ళాలనుకుంటే. C, జావా అండ్ అసెంబ్లీ. సో అసెంబ్లీ అంటే ఇప్పటికి అర్థమైంది అనుకుంటాం. బేసిక్ ఓవర్వ్యూ అయితే నేను ఇచ్చేస్తున్నాను. సో అసెంబ్లీ అంటే ఏంటి? అసెంబ్లీ ఏం చేస్తుందంటే ఆబ్జెక్ట్ కోడ్ క్రియేట్ చేస్తుంది. ఎలా క్రియేట్ చేస్తుంది, ఏ కాంబినేషన్స్ యూజ్ చేసి క్రియేట్ చేస్తుంది అంటే అమ్నిమోనిస్ అండ్ సింటాక్సెస్ వీటి కాంబినేషన్స్ యూజ్ చేసి ఆ కోడ్ ని ట్రాన్స్లేట్ చేసి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఇదన్నమాట అసెంబ్లీ అంటే. నెక్స్ట్ మనం స్క్రిప్టింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే స్క్రిప్టింగ్ చేయాలా లేదంటే ఎక్స్ప్రెసిట్ చేయాలనుకుంటే ఈ 4 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే యూజ్ అవుతాయి. ఏంటంటే పైథాన్ కానివ్వండి, పర్ల్ అయినా, బ్యాష్ అండ్ రూబీ. సో ఈ 4 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే మనకి యూజ్ అవుతాయి. రివర్స్ ఇంజనీరింగ్ ఆల్రెడీ చెప్పాను, C, జావా అండ్ అసెంబ్లీ యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఎక్స్ప్లాయిట్స్ లేదా స్క్రిప్టింగ్ చేసినప్పుడు ఏ 4 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే యూజ్ అవుతాయి ఆల్రెడీ చెప్పాను. పైథాన్, బ్యాష్, పర్ల్ అండ్ రూబీ. ఈ 4 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే మనకి యూజ్ అవుతాయి. సో ఒక స్క్రిప్టింగ్ చేయాలన్నా లేదంటే ఎక్స్ప్లాయిట్ చేయాలన్నా. సో ఐ హోప్ మీకు ఎక్కడ వరకు అర్థమైంది అనుకుంటున్నా. ఒక వెబ్ పెనిట్రేషన్ గా ఏ విధంగా వెళ్ళాలి, రివర్స్ ఇంజనీరింగ్ చేయాలంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం నేర్చుకోవాలి, అట్ ది సేమ్ టైం ఎక్స్ప్లిసిట్స్ లేదా స్క్రిప్టింగ్ చేయాలంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం నేర్చుకోవాలని చెప్పేసి. నెక్స్ట్ మనం గేమ్ పెన్ టెస్టర్ గా వెళ్ళాలనుకుంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి దాని గురించి మాట్లాడుకున్నట్టయితే 𝘃, జావా అండ్ పైథాన్ ఈ 3 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనకు వచ్చి ఉండాలి ఒక గేమ్ పెన్ టెస్టర్ గా మనం వెళ్ళాలనుకుంటే. సో ఐ హోప్ మీకు కంప్లీట్ గా అర్థమైంది అనుకుంటున్నా. ఒక ఎథికల్ హ్యాకర్ కి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, ఒక ఎథికల్ హ్యాకర్ అవ్వాలనుకుంటే లైక్ వెబ్ పెన్ టెస్టర్ గా వెళ్ళాలనుకుంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, రివర్స్ ఇంజనీరింగ్ చేయాలనుకుంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, అలానే మనం ఎక్స్ప్లిసిట్ స్క్రిప్టింగ్ చేయాలనుకుంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, లాస్ట్ గేమ్ పెన్ టెస్ట్ గా వెళ్ళాలనుకుంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలని చెప్పేసి. సో ఇదన్నమాట కంప్లీట్ వీడియో. నేను ప్రీవియస్ గా ఒక వీడియో చేశాను. సో డిఫరెంట్ సెక్టర్స్ లో వెళ్ళాలనుకుంటే ఏ స్కిల్స్ మీకు ఉండాలని చెప్పేసి. సో ఆ వీడియో మీరు చూడకపోతే కింద నుండి చూడటం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్ అండ్ గుడ్ బై.